అండి నమస్తే. ఈరోజు మేము విజయదశమి సందర్భంగా బందరకోటలో వేంచేసి ఉన్న స్వయంభూ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి అయితే వచ్చి ఉన్నాము. ఇక్కడ చాలా అంగరంగ వైభవంగా అయితే జరుగుతుంది ఈ కార్యక్రమం. ఇదంతా మీకు చూపించే ప్రయత్నం చేస్తాము. ఇక్కడ ఈ ఆలయం 200 సంవత్సరాలకి పూర్వం స్వయంభూగా వెలిసింది. అది మన పూజారి గారి మాటల్లో విందాము. అలాగే ఇక్కడ కర్రకి మంట పెట్టుకుని మంచి మంచి విన్యాసాలు అయితే చేశారు. అదంతా కూడా చూపించే ప్రయత్నం చేస్తాము. ఈ స్వామి అంతా కూడా దర్శించుకుని చాలా మహిమగల స్వామి, మీరు అనుకున్న కోరికలన్నీ కూడా తీర్తాయని విన్నాము. చాలా మంది చెప్పారు. అదంతా చూపించే ప్రయత్నం చేస్తాము. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి. నమో నారసింహాయ. ఈ యొక్క కృష్ణా జిల్లా మచిలీపట్నం బందరకోటలో వేయించేసినటువంటి స్వయంభూ శ్రీ రాజ్యలక్ష్మీ భూదేవి సమేత శ్రీ లక్ష్మీ నృసింహస్వామివారి దేవస్థానం. ఈ దేవస్థానం ఎంతో పురాతనమైనది. అలాగే ఈ యొక్క దేవస్థానం ఎంతో 200 సంవత్సరాల కింద నాటి దేవాలయం, ఎంతో ప్రాచీనమైనటువంటిది. ఇక్కడ స్వామివారు ద్వయస్తంభం, చెక్క ద్వయస్తంభం, కంచు గంట కూడా స్వామివారితో పాటు కొట్టుకొచ్చినాయి. అలాగే ఈ యొక్క దేవస్థానంలో పూర్వం ఇదంతా కూడా ఒక పిచ్చి మొక్కలతో కూడా ఒక అడవి టైపులో ఉండేది. ఒక గొర్రెలు కాయచి ఉండగా ఈ ప్రదేశంలో ఒకనాడు గొర్రెలు కాపరిగా స్వామివారి మీదకి వచ్చి, నేను ఈ ప్రదేశంలో వెలుస్తున్నాను, నేను వెలిసిన చోట తప్ప మిగతా అన్ని చోట్ల కూడా కుంభవృష్టిగా వర్షం పడుతుందని చెప్పాను. ఆ బాలుడు వెళ్ళి గ్రామస్తులు చెప్పగా అది నిజమో కాదో అని గ్రామస్తులు అందరూ కూడా వచ్చి చూడగా అది బాలుడు చెప్పిన మాటలే అట్లాగే జరిగినాయి. స్వామివారు నిదర్శనంగా స్వామివారు వెలిసిన చోట తప్ప మిగతా అన్ని చోట్ల కూడా కుంభవృష్టిగా వర్షం పడింది. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా కుడిసే సుబ్బారావు గారు స్వామివారిని దర్శించుకుని భూగర్భంలోంచి స్వామిని పైకి లేపి అత్యంత సుందరముగా దేవాలయం నిర్మించి ఆనాటి నుంచి ఈనాటి నాటి కూడా స్వామివారి కైంకర్యాలు అత్యంత వైభవపేతంగా జరుపుతున్నారు. అలాగే స్వామివారికి ప్రతి మాసం నందు స్వాతి నక్షత్రం, స్వామివారి జన్మ నక్షత్రం రోజున అభిషేక కార్యక్రమాలు అత్యంత వైభవపేతంగా జరుగుతాయి. అలాగే స్వామివారికి నివేదన చేసినటువంటి పానకం కూడా భక్తులందరికీ కూడా ఇస్తారు. అది స్వీకరించిన మాత్రం చేత భక్తుల బాధలు, రుణ విముక్తి, ఐశ్వర్యాలు, బంధ విముక్తి కూడా కలుగుతాయి. అలాగే స్వామివారి అభిషేక అనంతరం స్వామివారి దగ్గర ఉన్న దండంతో భక్తులందరి మీద స్పృశిస్తారు. అది స్పృశించిన మాత్రాన్ని చేత భూతభేద పిశాచాలు ఉన్నా కానీ తొలగిపోయి దుష్ట ప్రయోగాలకు విఫలించి అష్టైశ్వర్యం కలుగుతాయి. ఎవరైతే స్వామివారిని తెలిసి తెలియక దర్శనం చేస్తారో వాళ్ళందరికీ కూడా ఐశ్వర్య ప్రాప్తి, ధన విముక్తి కూడా అన్ని చేకూరుతాయి. అలాగే స్వామివారి కృప కూడా ఉంటుందని కోరుకుంటున్నాము. ఈ యొక్క దేవాలయాన్ని భక్తులందరూ దర్శించి స్వామివారి యొక్క పరిపూర్ణ అనుగ్రహాన్ని పొంది స్వామివారి కృప పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాము. ఓం నమో నారసింహాయ. స్వామివారి స్వయంభుగా వెలిసిన తర్వాత తుఫాన్లో స్వామివారితో పాటు ఈ యొక్క అత్యంత వైభవపేతంగా కూడా గంట కూడా ఎంతో పురాతనమైన గంట కొట్టుకొచ్చింది. అలాగే దీన్ని పరమణీ భాష అంటారు. ఈ భాష కూడా గ్రంథి లిపి కూడా ఉంది. ఈ గంట ఎంతో పురాతనమైన గంట ఇది.